పరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు, కృతజ్ఞత తండ్రి. ఉదయకాలం అంతా అద్భుతంగా టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్, హోంవర్క్ చెకింగ్ అంత అద్భుతంగా జరిగించావు. కేవలం నీ ఆత్మ ద్వారా జరిగించావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. మరి ఈ సమయంలో ప్రభా మెయిన్ ప్రోగ్రామ్, మెయిన్ సెలబ్రేషన్ మేము వస్తుందిగా నాయన, నీ నామే కనపరచబడాలి, నీవే గొప్ప చేయబడాలి. అంతా నీ కృప వల్ల జరుగుతుంది. జాలి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసత, నమ్మకత్వం ద్వారా మాత్రమే జరుగుతుందండి. మా అపరాధంలో, మా తప్పులు, దోషములు, మా పాపములు, పొరపాట్లు, మా అతిక్రమములు క్షమించి నీ నీతి వస్త్రం, నీ యథార్థ వస్త్రం, నీ పరిశుద్ధ వస్త్రం మా మీద ఉచితంగా కప్పి ప్రభా నానా నీ మేలుకు, నీ ఉపకారానికి యోగ్యులుగా, అర్హులుగా చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. సర్వసృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వవ్యాపి, స్వయంభవుడానికి స్తోత్రం తండ్రి. సర్వోపకారి, సర్వకృపానిధి యెహోవా, సార్వభౌమాధికారముల వాడ, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నేను ఉన్నానన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అనాది కాలంలో ఉన్నావు, ఆది కాలంలో ఉన్నావు, ఇప్పుడున్నావు, అంతలో ఉన్నావు, అనంతరం ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు తండ్రి. మా కోసం ఉన్నావు, మాలో ఉన్నావు, మాతోనే ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు సెకండ్ మెయిన్ సెలబ్రేషన్ లో ప్రవేశిస్తుండగా నానా నీ దయ, కరుణ, కటాక్షలు మా మీద ఉంచు, మీ సన్నిధి కాపుదల మాకు ఉంచు, నీ ఉచిత ప్రేమ మా మీద ఉంచుతండి. అందరూ సంతోషించడానికి సహాయం దయచేతండి. ఎంతమంది అయితే ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరూ ప్రత్యేక ఆశీర్వాదించడం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దర్శన్ బాబు బ్యాచ్ టీం వారిని చేతికి అప్పగిస్తున్నాను. ఈ నామానికి మహిమ కలిగించేలా ఈ గంట సేపు వారు చక్కగా వాడుకునేలా సాయం చేయి. పిల్లలందరూ, టీచర్స్ అందరూ, పెద్దలందరూ, యూనివర్సిటీస్ అందరూ సంతోషించలాగా ఈ కార్యక్రమాన్ని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. డివైసెస్ ని, పవర్ ని, ఇంటర్నెట్ ని, సమస్తాన్ని, మా ఆరోగ్యాన్ని, మా మూమెంట్స్ అంతటినీ చేతికి అప్పగిస్తాను. నీవే భద్రపరిచి నీ నామాన్ని గొప్ప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నాయన వీడియో ప్లే చేయనా? అంకుల్ వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు అంకుల్. ఓకే, నేను చూస్తాను. అందరికి వీడియో ప్లే చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు వస్తాను. 500 days. 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 దేవునికే మహిమ. Zoom ID జ్ఞాపకం ఉంచుకోండి, 424-1979-607. Can I join us and be blessed? ఆల్ రైట్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికి. అందరు హ్యాపీగా ఉన్నారా? అందరూ అని కూర్చున్నారు. మీ క్రౌన్స్, మీ బ్యాచెస్ ఏమి పిల్లలు అన్ని ఎక్కడెక్కడో పెట్టేశారేమో, అంతేనా? అయిపోయింది అనుకుంటున్నారా? మొన్న మసాలైన సెలబ్రేషన్ లకు వచ్చాం పిల్లలు. నీ క్రౌన్ ఏది? ఓకే ఓకే, సూపర్. ఓకే, మీ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారా పిల్లలు? మా దర్శనం టీం అని ఒకటి ఉంటుంది చూపా, దర్శనం టీం ని స్పాట్ లైట్ చేస్తారా? నీరజ్ని, రెండు కూడా. నీరజ్ అన్న వీడియో ఆన్ చేసుకుంటున్నా. వచ్చిందా దర్శన? ఇది బాగుంది. మీరు స్పాట్ లైట్ అయి ఉన్నారు. దర్శనం మీరు స్పాట్ లైట్ లో ఉన్నారు. మన వాయిస్ రావట్లేదేమో అంకుల్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పిల్లలు. మేమేం మర్చిపోలేదు, కావాలనే ఏదో పనిలో ఉన్నట్టున్నాం, కానీ మేమేం పనిలో లేము. హ్యాపీ 500 days. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు?
ఎంతమంది సంతోషంగా ఉన్నారు అందరూ thumbs up చూపించండి పిల్లలు. yes సూపర్. ఓకే, ప్రే చేసి స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ మోకరు. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించు ప్రభావ. ఏమిచ్చి రెండం తెచ్చలం గొప్ప తండ్రి, ఉదయకాల సమయం నుంచి మీరు మాకు తోడండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలకు మీరు తోడున్నారు, మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మడా, పిల్లలకి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. డేటాను బట్టి నాయన, దాన్ని ప్రవేశ ఫోన్, కరెంట్, ఈ ప్రతి విషయంలో మీరు వారికి తోడండి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. సండే స్కూల్ టీచర్స్ కూడా మీరు తోడండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన తన ప్రభాసి ఇప్పుడు జరగబోయే కార్యక్రమం విషయంలో కూడా మీరే మాకు తోడండి సహాయం చేయమని, నీ పేరు మాత్రమే మహిమ పొందమని నా కొరకు మా కొరకు రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారా? ఒకవేళ రెడీగా ఉంటే అందరూ మీ థమ్స్ అప్ చూపించండి. వావ్. ఓకే పిల్లలు అందరూ మరి మీ ప్లేసెస్ లో లేచి నించుంటే మనం యాక్షన్ సాంగ్స్ చేద్దాం. సాంగ్ వినిపిస్తుందా పిల్లలు? బెన్నెట్ అక్క చెప్పండి అక్క. సాంగ్ వినిపిస్తుందమ్మా? సౌండ్ వస్తుంది అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రెసెంట్ అయితే రావట్లేదు అక్క, ఎందాక వచ్చి కట్ అయింది.
ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఎంతమందికి సాంగ్ నచ్చింది? అందరికి నచ్చింది కదా? ఓకే, మనం ఇంకోసారి నేర్చుకుందామా? సువార్త మన ఇప్పుడు దేవుని సువార్త కోసం మనం ఇప్పుడు వెనకాడకూడదు కదా. దేవుని రక్తమే మనల్ని రక్షించింది, దేవుని రక్తమే మనల్ని కాపాడింది కదా. దేవుని రక్తం అంత అమూల్యమైనది, విలువైనది. కాబట్టి మనం ఇంకోసారి దేవుణ్ణి ఆరాధిద్దాం, సరేనా? యాక్షన్ సాంగ్ మళ్ళీ చేద్దాం, ఓకేనా? మళ్ళీ స్టార్ట్.
పిల్లలు అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్. మీకు దీని అర్థమైందా? ఈ సాంగ్ అర్థమైందా? రక్షణ మీకు ఎలా ఉంది? మీకు మీకు వెర్రితనంగా ఉందా లేకపోతే రక్షణగా ఉందా మీకు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనల్ని మనం ప్రశ్నించే సాంగ్ అన్నమాట ఇది. ఓకేనా? ఓకే, మనం ఏ కష్టం వచ్చినా ఎవరి మీద ఆనుకోవాలి? ఎలా అనుకుంటున్నారు మీరు? అందరూ ఒకసారి చూపించండి. దేశం మీద ఆనుకోవాలి, ఎవరి మీద ఆనుకోకూడదు. ఓకేనా? ఏసై మీద. ఏ కష్టం, ఎంత కష్టం వచ్చినా ఏసై మీద ఆనుకోవడం మాత్రం మర్చిపోద్దు పిల్లలు. ఓకే, నెక్స్ట్ మీకు సింపుల్ గా ఈజీగా సువార్త ఎలా చెప్పాలి అనేది ఒక చక్కని సాంగ్ లో మనకి దొరికింది అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం దానికి యాక్షన్ చేయబోతున్నాము. దాన్ని మనం తెలుగులో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని మీకు తెలుసు. ఏసై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నారు? ఏసై ఎక్కడున్నారమ్మా? ఫస్ట్ పైకి, చాలా మంది పైకి చూపిస్తున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ ఎక్కడున్నారు? హెవెన్. సూపర్, అందరూ క్లాస్ కొట్టాలమ్మా వీళ్ళు. సూపర్, వెరీ నైస్. ఫస్ట్ హెవెన్ లో ఉంటారు. హెవెన్ నుంచి ఎక్కడికి వచ్చారు పిల్లలు? ఎర్త్ కి వచ్చారు. వెరీ గుడ్. ఎర్త్ కి వచ్చి చేశారు. ఎందుకు వచ్చారు ఎర్త్ కి? టు షో హిస్ వే. ఆయన మార్గాన్ని మనకి చూపించడానికి ఎర్త్ కి వచ్చారు కదా. ఎర్త్ నుంచి ఎక్కడికి వెళ్ళారు? చూపించేస్తున్నారు మీరు. చూపించేస్తున్నారు వీళ్ళు. మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? ఫస్ట్ ఎర్త్ నుంచి ఎక్కడికి వెళ్ళారు? క్రాస్ కదా, సిలువ మీదకి వెళ్ళారు. సిలువ మీదకి ఎందుకు వెళ్ళారు? నీ నా పాపాలు మోయడానికి కదా. ఎందుకు వచ్చారు యేసయ్య గారు? ఎందుకు వచ్చారు? నీ నా పాపాలు మోయడానికి కదా. అవునా కదా పిల్లలు? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్, సూపర్, ఎస్, అవును. సో యేసయ్య భూమి మీద నుంచి సిలువ మీదకి వెళ్ళారు. దేనికోసం? మన పాపాలు మోయడం. తర్వాత సిలువ మీద నుంచి ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? అసలు తీసేయండి సుష్మాని, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ చేయండి. ఓకే, ఎక్కడికి వెళ్ళారు? సిలువ నుంచి సమాధి చేయబడ్డారు కదా. సమాధి నుంచి ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? మూడో రోజు తిరిగి లేచి, సజీవుడై తిరిగి లేచి మన కోసం త్వరలో రాబోతున్నారు కదా. ఎక్కడికి వెళ్ళారు? ఆకాశానికి, స్కై. గ్రేవ్ నుంచి స్కైకి. సో మనం మన దేవుని స్తుతించాలా వద్దా? ఇంత చేసిన మన దేవుణ్ణి మనం ఆయన నామాన్ని గనపరచాలి. అవునా కాదా? సో ఆ సాంగ్, ఈ కంప్లీట్ సాంగ్ అర్థం అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవెన్ నుంచి ఎర్త్ కి ఎందుకు వచ్చారు? టు షో హిస్ వే. ఎర్త్ టు క్రాస్, టు పే ద డెప్స్, మన పాపాలు. సో డెప్స్ తర్వాత క్రాస్ నుంచి గ్రేవ్, గ్రేవ్ నుంచి స్కై. ఓకే, చేద్దామా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus. ఓకే పిల్లలు.
మన కోసం ఎందుకు వచ్చాడు? మన పాప క్షమాపణని క్షమించడానికి కదా. మన కోసం మనం అంటే అంత ఇష్టం తెలుసు పిల్లలు. మన కోసం ఎవరైనా చనిపోతారా? మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన చుట్టాలు కానీ, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతారా? లేదు కదా. దేవుడే మన కోసం చనిపోయాడు. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి కదా. మనల్ని ఆయన సొంత చేతులతో మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి మనం సొత్తు కదా. మనం రెండోసారి కొనబడ్డాం కాబట్టి మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఆయన ఇప్పుడు స్తుతించాలి. ఎప్పుడైనా మీకు ఏమైనా అవసరం వస్తే మీరు పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరిని అడగండి. దేవుణ్ణి మోకరించి మార్నింగ్ లేచి మీకు ఏమైనా అవసరం ఉంటే అవసరం ఫస్ట్ పేరెంట్స్ కాకుండా ఫస్ట్ మోకరించి దేవుడా వెంటనే మీరు దేవుడు అని అంటే దేవుడు ఏం చేస్తారు తెలుసా? నా సొంత కుమార్తె నా కుమారుడు ఏదో అడుగుతున్నారు, వాళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పేసి వెంటనే దేవుడు ఎదురు చూస్తారన్నమాట. మీరు అడగలే గాని మీకోసం ఈ ప్రపంచం ఇస్తాడు కదా. ఈ ప్రపంచం ఇస్తాడు కదా. అలాంటి ప్రపంచం కావాలన్నా ఈ ప్రపంచం కాదు, మీకు పరలోక అనే ప్రపంచం మీకు ఇస్తాడు కదా. హల్లెలూయా. ఆ ప్రపంచంలో అక్కడ బాధ ఉండవు, ఏడుపు ఉండవు, అసలు మిమ్మల్ని ఏడిపించిన హేళన చేసిన ఎవ్వరు ఉండరు. కేవలం దేవుడు నీతో ఉంటాడు, నువ్వు దేవుడితో ఉంటావు. నిన్ను ప్రేమిస్తాడు, నిన్నిప్పుడు విడువడు, ఏమాత్రం ఎడబాయడు అన్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని కోసం ఇంకోసారి డాన్స్ చేసి యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమపడదాం. ఓకే పిల్లలు? సరే, ఆర్ యు రెడీ? ఓ yes జీసస్. ఇంకోసారి ఓకేనా? Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us, save us. You came from heaven's birth to show the way, from the earth to the cross, my debt to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Yeah, yeah. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us, save us. You came from heaven's birth to show the way, from the earth to the cross, my debt to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. You came from heaven's birth to show the way, from the earth to the cross, my debt to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Oh, Lord, I lift your name on ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి పిల్లలు. ఓకే ఓకే, నచ్చే యాక్షన్ సాంగ్స్ ఇంకొకసారి లాస్ట్ లో మళ్ళీ మనం చేద్దాము. ఓకేనా? రీమిక్స్ చేద్దామా? లాస్ట్ లో చేద్దామా? ఓకే ఓకే పిల్లలు, మీ అందరికి ఓపిక ఉండే ఎనర్జీ ఉంటే ఇంకా మీరు మార్నింగ్ నుంచి ఫుల్ ఎనర్జీతో ఉన్నారు అనుకుంటున్నాను. అవునా కాదా? డబల్ ఎనర్జీ, మీ అందరికి డబల్ ఎనర్జీ ఉంది పిల్లలు. సూపర్. దేవుడు మీరు ఇలాగే ఎంతే ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే పిల్లలు, మీరు దేవునిలో ఎంత ఫలించారు అనే ఒక ప్రశ్న మనకి ప్రతి ఒక్కరికి అందరిలోనూ ఉంటుంది. మనం దేవునిలో ఎలా ఉన్నాము అనే మన స్థితి ఏంటి, అసలు దేవుని మన పొజిషన్ ఏంటి
అన్న క్వశ్చన్ మనకు రావాలి పిల్లలు. అప్పుడే మనం దేనిలో ఇంకా ఎదగాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. ఈ రోజు ఒక సెకండ్ స్కిట్ చూద్దాం మనము. దాంట్లో దేనిలో మనం ఎలా ఫలించాలి అన్న విషయాలు కొద్దిగా ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి దేవుడు ఎలా ఫలించాడు అన్న విషయం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది జస్ట్ స్కిట్ మాత్రమే. అంటే లాస్ట్ ఓకే. అయితే ఫస్ట్ మీరు చూడండి, చూసి వచ్చాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఐ యు రెడీ పిల్లలు? ఫస్ట్ స్కిట్ చూసేయండి. స్కిట్ చూసి వచ్చాక మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, మీరు షేర్ చేస్తారా? నేను చేయనా? మేము మీరు చేస్తారా? మేము చేస్తామని అంకుల్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అంకల్ చెప్పనా లేదా స్టార్ట్ చేస్తారా? అమ్మా ఏంటమ్మా చేస్తాం. ఓకే, ఓకే పిల్లలు, మనకు ఈ టైంలో చాలా చాలా ఆటంకాలు వస్తుంటాయి. దర్శనయ్య ప్లేస్ లో కరెంట్ పోయిందట, కాబట్టి నేను దాన్ని ప్లే చేస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, రైట్. రైట్, ఒక్క నిమిషం. పిల్లలు ప్రేయర్ చేస్తుండాలి. ఇలాంటి అడ్డులు ఆటంకాలు వచ్చేటప్పుడు ప్రేయర్ చేస్తుండాలి. ఓకేనా? ఒక క్రైస్తవ కుటుంబంలో జరిగిన సంఘటన ఇలా ఉంది. జ్యోతి, దర్శన్, త్వరగా లేచి ప్రార్థన చేసుకోండి. సరే అమ్మా. అన్నయ్య లెగ్గు. అబ్బా చెల్లి ప్లీజ్ పడుకు. నీవు రాత్రంతా గేమ్ ఆడి అలసిపోయాను. అన్నయ్య ప్రార్థన చేసుకుందాం లెగ్గు. టైం 6:30 అవుతుంది. బాబోయ్, అప్పుడే 6:30 అయిపోయిందా? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలరా బాబు, టైం అయిపోతుంది. ఏసయ్యా, రాత్రంతా మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ ఏసయ్యా. ఈ రోజు కూడా తోడుండండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రై, బాల్ సరిగా వేయరా. అన్నయ్య రా, త్వరగా రెడీ అవ్వు. సండే స్కూల్ టైం అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు చెల్లి, నువ్వే వెళ్ళి. అంకుల్ సౌండ్ కట్ అయింది అంకుల్, రావట్లేదు.
ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఎస్ అంకుల్. ఓకే, నాయన అందాక శ్యామలమ్మ నిర్మలమ్మ ఏదో మాట్లాడుతుండండి మీరు. ఎస్ అంకుల్. శ్యామలక్క. అమ్మా మీరు ఎవరైనా మాట్లాడుతుండండి. ఇన్స్ట్రక్షన్స్. హలో పిల్లలు, హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మిన్ని ప్రజలకు అందరికి అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికి పిల్లలందరూ ప్రైజ్ ది లార్డ్, కంగ్రాచులేషన్స్. నేను కనిపిస్తున్నానా? కనిపించట్లేదు అక్క. నిర్మల మెతుషల కాదు, నిమ్మక్కడి చూడమ్మా. మీరు అట్లా చేయబడ్డారు కానీ మీరు కనిపించట్లేదు. అయ్యో వీడియో ఆన్ ఉందా అన్న? అయితే డ్రాయిడ్ క్యామ్ కనెక్షన్ సరిగ్గా లేదు, ఒకసారి సెట్టింగ్స్ చూడండి. ఎవరు స్టిల్ ద సేమ్. ఓకే పిల్లలు, పిల్లలు మరి ఈ రోజంతా కూడా మనం చాలా ఎంజాయ్ చేశాం కదా. చాలా చాలా పొద్దుటి నుంచి చూస్తే గనక చాలా విషయాల్లో మనం ఎంత అభివృద్ధి చెందాము, దేవుడు ఆత్మీయంగా మనల్ని ఎంత బలపరిచారు అనేది మనం చూసాం పిల్లలు. మరి ఇదంతా కూడా జోషి అన్న స్పాన్సర్ చేయటం, చాలా మనల్ని నడిపించడం కదా పిల్లలు, అవునా కదా. మరి ఏసైకి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. రోజు కూడా మనం చాలా మన గురించి, కుటుంబం గురించి, అలాగే జోషి అన్న ఫ్యామిలీ గురించి కూడా మనం ప్రేయర్ చేయాలి. అలాగే పిల్లలు మరి ఈ రోజు మీరందరూ కూడా చాలా వర్క్ చూపించారు. ఆ వర్క్ అంతా చూస్తే చాలా ఆశ్చర్యం అయిపోయింది పిల్లలు, ఇంత వర్క్ మీరు చేశారా అని. నిజంగా మీకు కూడా ఆశ్చర్యమై ఉంటది కదా, పెట్టినప్పుడు అదంతా డిస్ప్లే చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యమై ఉంటది కదా పిల్లలు. ఎంతంటే మనకి రోజు తెలియకుండా వర్క్ చేసేసుకునే వాళ్ళం, చక్కగా రెడీ చేసుకొని మెమరీ వర్స్ చెకింగ్ లో చూపించేసేవాళ్ళం కదా పిల్లలు. ఓకే, హ్యాపీ 500 days పిల్లలు బాగున్నారా? పిల్లలు మనందరూ ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు పిల్లలు? దేవాతి దేవుడు కదా. యేసయ్యే మహిమ కలుగును గాక. రాజుకు జై, రాజుకు జై, రాజుకు జై, ప్రభువుకు జై, రక్షకుడైన యేసు క్రీస్తుకు జై, మన రక్షకుడైన యేసుకు జై, రాజుకు జై, రాజుకు జై. ఒక్కసారి ఓకే అంకుల్. ఓకే అన్న, ప్రయత్నాడు అన్న. ఎస్ అంకుల్, వస్తుంది అంకుల్. రై బాల్ సరిగా వేయరా. అన్నయ్య రా, త్వరగా రెడీ అవ్వు, సండే స్కూల్ టైం అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు చెల్లి, నువ్వే వెళ్ళు సండే స్కూల్ కి. ఈరోజు నేను గేమ్ ఎలాగైనా గెలవాలి. అది కాదన్నయ్య, ఈ వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా, దేవునికి సమయం ఇవ్వాలి కదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య రా, వెళ్దాం. బా సరే పద. ప్రైజ్ లార్డ్ దర్శన్ అన్న, ప్రైజ్ లార్డ్ జ్యోతి, ఇంతకీ మీరు హోంవర్క్ చేశారా? ప్రైజ్ ది లార్డ్ నీరజ్ అన్నయ్య, నేను నా హోంవర్క్ చేసేసాను. దర్శన్ అన్నయ్య, నువ్వు హోంవర్క్ చేసావా? ఇంకా ఆపండి మీరు మీ హోంవర్క్.
ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? హోంవర్క్ చేశారా? నేను తర్వాత చెక్ చేస్తాను. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో చూద్దామా? సరే అన్నయ్య. దేవునిలో ఎలా ఫలించాలో అనేది నేర్చుకుందాం. ఫలించడానికి మనం ఏమైనా చెట్లామేంది? నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని. దేవునిలో ఫలించడం అంటే మొదటిది అందరితో ప్రేమగా ఉండడం, రెండవది చెడ్డ మాటలు మాట్లాడకపోవడం, మూడవది కోపం చూపించకపోవడం, నాలుగవది దేవుని వాక్యానుసారంగా జీవించడం. ఇవన్నీ దేవునిలో ఫలించడమే. దర్శన్, వింటున్నావా? వింటున్నా అన్నయ్య. పిల్లలు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని పాటిస్తే పరలోక రాజ్యం మీదే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, ప్రతి సమస్య నుండి కాపాడుతాడు. ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకుని మంచి బిడ్డల్లా జీవించండి. ఓకే పిల్లలు, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, మీకు వందనాలు నాయనా. ఇగో దేవా, ఈ రోజు జరిగిన సండే స్కూల్ అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ క్షేమాభివృద్ధిలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ప్రతి ఒక్క బిడ్డని నీలో ఫలించే విధంగా ఉండడానికి సహాయం చేయండి. మీరే కనికరం చూపించమని, మీ కృప చూపించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యాహూ! విన్నా చికెన్ డిన్నర్. యా! చికెన్ డిన్నరా? ఇప్పుడే కదా మనం మటన్ కర్రీతో తిన్నాం. అయ్యో, నీకు ఇది కూడా తెలియదా? అది గేమ్ తల్లి. లేదు, నాకు తెలీదు. సరేలే గానీ రా, ప్రేయర్ చేసుకుందాం. నేను గేమ్ బిజీలో ఉన్నాను, కావలిస్తే నువ్వే చేసుకో. యేసయ్య, ఈ రోజు అంతట్లోనూ మీరు మాకు తోడండి నడిపించారు, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో కూడా మీరే మాకు తోడుండండి యేసయ్య. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అసలు ఈ పిల్లలు పడుకున్నారో లేదో. అమ్మో వచ్చేస్తుంది, పడుకోలేరా బాబు. అప్పుడు దర్శన్ కి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏం జరిగిందో చూసేద్దామా? అబ్బా, ఎంత బాగుందో! అంత బంగారమే. ఇంతకీ లోపల ఎలా ఉంటుందో? ఆగు, నువ్వు లోపలికి వెళ్ళలేవు. అదేంటి, నాకెందుకు ప్రవేశం లేదు? నేను ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. నాకెందుకు ప్రవేశం లేదు? అవును, నువ్వు సండే స్కూల్ కి వెళ్ళావు, కానీ వాక్యం ప్రకారం జీవించలేదు. ప్రార్థన అంటే ఆసక్తి చూపించలేదు, కనుక నీకు ప్రవేశం లేదు. అయ్యో, అలా అనకండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ అండి, ఒక్కసారేనండి. ప్లీజ్ 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 అండి, ఒక్కసారి చూస్తానండి. నన్ను వస్తావని నాకు తెలుసు. జ్యోతి, రా తల్లి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నాతో పాటు మా అన్నయ్య కూడా ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదాన్ని. అవునమ్మా, కానీ నీ అన్నయ్య దేవుని మార్గాన్ని అనుసరించలేదు. మంటలు, పురుగులు. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? అన్నయ్య, ఏమైంది? అమ్మో, ఇది కళ. నిజం మనసుకుని చాలా భయపడ్డాను. అమ్మయ్యా. ఏం కల అన్నయ్య? నీకు తెలుసా చెల్లి, కలలో సాతాను నన్ను నరకంలో పడేశాడు. నేను అవిధేయతగా ఉండటం వల్ల దేవుని రాజ్యంలో నాకు ప్రవేశం లేదంట చెల్లి.
కానీ నిన్ను మాత్రం నీ చెయ్యి పట్టుకుని దూత లోపలికి తీసుకుని వెళ్ళడం నేను చూశాను. మనం పరలోకం చేరాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అందుకే మనం ప్రేమ, కరుణ, జాలి, దయ కలిగి జీవించాలి. అప్పుడే మనం ఫలించే చెట్టు వలె ఉంటామన్నయ్య. నిజమే. ఇక్కడ నుండి నేను దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి దేవుని మార్గంలో జీవిస్తాను చెల్లి. ఇక్కడ నుండి గేమ్స్ నేను అస్సలు ఆడను, టైం వేస్ట్ అస్సలు చేయను. దేవుని సన్నిధిలో నేను బాగా ఎదుగుతాను చెల్లి. చూశారు కదా పిల్లలు, మనం వాక్యం విని వదిలేసే వారిలా కాకుండా ఫలించే చెట్టులా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఓకే దర్శనం టీమ్ కంటిన్యూ. ఇంకో పవర్ సేపు ఉంది మీకు. దర్శన్ టీమ్ ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి ఇప్పుడు. ఓకే 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 పిల్లలు, ఎంతమందికి ఈ స్కిట్ నచ్చింది? ఇంకో ప్రశ్న, ఎంతమందికి ఈ స్కిట్ అర్థమైంది? ఓకే, అయితే అర్థం కాకపోతే మళ్ళీ నేను యూట్యూబ్ లో పెడతాను, మీరు మళ్ళీ చూడండి. అయితే ఈ వీడియోలో ఫలించడం అనేది అక్కడ అన్న చెల్లెల మధ్యలో జరిగిన ఒకటే సంఘటన కదా. అక్కడ క్షమించబడతాడు, అసలు ఏం జరిగింది, నరకం వెళ్ళి తర్వాత అసలు అలా క్షమించబడ్డాడు, అలా ఫలించాడు దేవుడు, అలా మాట్లాడాడని చూసాం కదా. అలాగే నిజ రూపంలో వెంటనే జరగదండి. ఓకే, ఇది మీకోసం ఒక ఫ్యూ మినిట్స్ మేము ప్రెజెంటేషన్ చేసాం అంతే. అయితే చాలా మంది మన ఫ్రెండ్స్ కానీ మళ్ళీ లేకపోతే మన చుట్టాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్సే కానీ దేవుడు చర్చికి రావడం, ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం ఎన్నో సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తాం, అయినా సరే మనం ఓపికతో సహనంతో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. మరి బైబిల్లో ఒక మాట ఉంటది, అడుగుడి మీకు ఇవ్వబడును కదా. మీరు ఎప్పుడైతే దేవుని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అయితే వెంటనే ఇస్తాడని మీరు కాదు, కొద్దిసేపు ఓపికతో సహనంతో అడగండి. ఒక్కొక్కసారి డిలే అవుతుంది చాలా. ఏంటి మనకి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదని మనం చాలాసార్లు సందేహపడతాం, దేవుడి మీద దేవుడిని అవమానిస్తాం, మన దేవుడి మీద కోపడతాం. కానీ మనం ఇప్పుడు అలా చేయకూడదు. ఒక వ్యక్తి మారుమనసు పొందాలంటే ఆయన కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక రోజు వస్తుంది, ఆయన ఖచ్చితంగా దేవుళ్ళో వస్తాడు. కాబట్టి ఇది మీరు చేసిన కొద్దిసేపే కాబట్టి ప్రెజెంటేషన్ కాబట్టి మీరు అందరూ ఫలించాలి కదా పిల్లలు. మీరు కూడా ఎక్కువగా ఫలించాలి దేవుళ్ళు. అసలు పేరెంట్స్ కాదు, మా ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు, ముఖ్యం దేవుడే మన జీవితంలో ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఓకేనా? ఆ టైంలో మరి స్కిట్ లో చూస్తే మరి తన చెల్లి అన్నయ్య వాళ్ళ చెల్లి తన దేవుళ్ళు ఎంత బాగా ఎదిగింది చూశారు కదా. అలాగే మనం కూడా దేవుళ్ళు బాగా ఎదగాలి. ఓకేనా పిల్లలు? ఇంకోసారి మనం మీకు అర్థమైంది కదా. ఇంకోసారి మనం సాంగ్స్ అని రీకలెక్ట్ చేసుకుందామా? మరి ఆ టైం లాస్ట్ టైం సాంగ్స్ రీకలెక్ట్ చేసాం కదా, రీమిక్స్ సాంగ్ మళ్ళీ చేద్దామా? అందరు రెడీగా ఉన్నారా? చెప్పండి. ఓ yes జీసస్. ఓకే, మీ అందరి ప్లేస్ నుంచి ఉంటే మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. మీకు గుర్తుందా? హక్కున్న మటాట, అది మనం చేద్దాం. సరేనా? ఓకే.
డాడీ చెప్పినా డాడీ నీరజ్ కి హోస్ట్ వండాడు కో హోస్ట్ కనబడట్లేదు, దానికోసం చూస్తున్నాను. అదే పేరు ఎలా ఉంటది? నీరజ్ అని ఉంటుందా? నీరజ్ అని ఉంటది డాడీ. అక్కడ కో హోస్ట్ చేస్తే మీకు పాట పెట్టి ఆల్రెడీ చేస్తాం. హోస్ట్ ఉంది. ఓకే డాడీ, థ్యాంక్ యూ సో మచ్. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us, save us. You came from heaven's birth to show the way, from the earth to the cross, my debts to pay.
ఉన్నావు యేసయ్యే, కడదాక వచ్చేది యేసయ్యే, నా కొండ కోట యేసయ్యే, విడువడు ఎడబాయడు. హక్కునా మతాత కుయ్య జైసాలులం మనమేగా, హక్కునా మతాత కుయ్య జైసాలులం మనమేగా. అసూయ అసలే చెందదు, దీవెన నాకు ఉన్నది, శత్రువు నేనే క్షమిస్తా, నా పాదం కింద సమస్తము ఉంచువాడు నా యేసుడు. హక్కునా మతాత కుయ్య జైసాలులం మనమేగా, 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 హక్కునా మతాత కుయ్య జైసాలులం మనమేగా. ఓకే పిల్లలు, అందరూ చూశారు కదా, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈ రోజు? ఎంతమంది ఎంజాయ్ చేశారు యాక్షన్ సాంగ్స్ ని, రీమిక్స్ ని ఎంతమంది ఎంజాయ్ చేశారు? అందరూ ఒక్కసారిగా హల్లెలూయా చెప్పండి. ఓకే రైట్ పిల్లలు, అయితే ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజు నుంచి మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా, 18th కోసమని, 500 days సెలబ్రేషన్స్ కోసమని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇది నిజంగా ఈగర్కి ఎంతమంది ఉన్నారు? అబ్బా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నయ్య దీనికోసం అని చాలా మంది ఉన్నారు కదా. ఈ రోజు మార్నింగ్ కూడా చూసాం, చాలా మంది పిల్లలు 500 days నుంచి వాళ్ళు రాస్తున్న హోంవర్క్స్ కానీ, వాళ్ళు రాసిన మెమరీ వర్సెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. నిజంగా మీ అందరికి నిజంగా దేవుని పిల్లలు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాకు మీరున్న ఏజ్ టైంలో మాకు ఆ ఛాన్సెస్ లేవు, బట్ ఈ రోజు మీకు అంత మంచి ఛాన్స్ దేవుడు ఇచ్చారు. మీరు అందరూ చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు ఆ ఛాన్స్ ని. దాన్ని బట్టి దేవునికి నిజంగా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి కదా, మన దేవునికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకి అంత మంచి టాలెంట్స్ ఇస్తున్నారు కదా, చాలా మంది రకరకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు ఇచ్చిన హోంవర్క్స్ ని. సో మనకి ఆ టీచర్స్ కానీ, నిమ్మక్క కానీ, శ్యామలక్క కానీ, ఎవరెవరైతే మన కోసం వాళ్ళు హోంవర్క్స్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ముందు మనకి ప్రెజెంట్ చేసి చూపిస్తున్నారు. సో దాన్ని మనం ఫాలో అవుతున్నాం కదా, అదే విధంగా ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఎవరెవరైతే లెసన్స్ చెప్పారో వాళ్ళందరూ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. మరి ముఖ్యంగా ఇంత మంచి సండే స్కూల్ ని ఆ శాలం అంకుల్ మన కోసం స్టార్ట్ చేశారు కాబట్టి 500 days నిమిత్తం అంకుల్ కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. సో దీన్ని బట్టి మాకు కూడా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శాలం అంకుల్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేవునికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రేయర్ చేసుకుని తర్వాత అంకుల్ కి ఇచ్చేద్దాం. ఓకే విజయ్, ప్రేయర్ ఐటమ్ ఏంటంటే మీకు వందనాలు నాయన ప్రభువా, ఎన్నో రోజుల నుంచి మీ మంచి దినాని కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా, ఇంత గొప్ప దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇగో దేవా నాయన, మరి 500 days దేవా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభువా నాయన ఏ ఒక్కరు సాహసించినప్పటికీ తండ్రి నాయన, మీరు మా పట్ల చూపిన కృపను బట్టి దేవా నాయన ప్రతి ఒక్క చంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభువానైనా మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పటికీ అయినా కానీ ఏ మాత్రం కూడా నీ సండే స్కూల్ మర్చిపోక ప్రభువానైనా 500 days నీ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్కరికి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానైనా ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అదే విధంగా ఈ రోజు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు తోడు నడిపించింది మీకు వందనాలు. ఇక మీద కూడా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థంగా జరిపించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలు, అద్భుతమైన కార్యక్రమం. నేను ఇప్పుడు ఏ వస్తువు పట్టుకుంటానో మీరందరూ ఆ వస్తువులు పట్టుకోవాలి. కమాన్, అందరూ మీ కేక్స్ తీసుకురండి. కేక్ కటింగ్ కార్యక్రమం రెడీ చేసుకోండి, ఓపెన్ చేయండి. మీరు అట్లా అందులో ప్రశ్నలా పిల్లలు అందరూ రెడీ అయ్యారా? నాయన బెనెట్ ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేయమా, ప్రతి కేక్ ని స్పాట్ లైట్ చేయి. ఎస్ అంకుల్. ఎస్,
వావ్, ఎంజాయ్ కేక్. ఆ మ్యాటర్ బాగుంది. వా, వండర్ఫుల్, వెరీ గుడ్, బాగా చేశాడు. ఉండండి ఉండండి, అప్పుడే కట్ చేయకండి, చూపిస్తా, స్పాట్ లైట్ చేయను అన్న ఒక్కొక్కళ్ళే. ఆ, ఓపెన్ చేయ త్వరగా నాయన. ఎవరైతే ఓపెన్ చేశారో అది చేయనా. ఆల్రెడీ ఎవరు చేశారో వాళ్ళు పెట్టండి. జస్ట్ మ్యాటర్ కనిపించేలా చూడండి, చూపించండి. ఎస్, ఓకే, కొంచెం టిల్ట్ చేస్తే మ్యాటర్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, జయంత్ అండ్ సోనిక బాగుంది, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా వావ్, వండర్ఫుల్. సెలీనా కేక్ బాగుంది. చార్ల్స్ పర్జన్ కేక్, వండర్ఫుల్, వెరీ గుడ్. రెండు ఉన్నాయి, జాషువా డానియల్. ఇద్దరికి రెండు అన్నమాట. అబ్బో, వావ్, వండర్ఫుల్. షైనీ, రమేష్ గారి పాప, వండర్ఫుల్. యోలా గ్రేస్, హ్యాపీ, వెరీ గుడ్. అబ్బా, ఎన్ని రకాల కేక్స్. అభిజ్ఞాన్ ఆశీష్, వావ్, సూపర్బ్, భలే. సెలీనా చాలా పెద్ద కేక్ పెట్టుకుంది కదా, ఇందా చూపించింది కదా, చూపించింది. ఓకే, వావ్, వండర్ఫుల్. ప్రిస్కిల్ అండ్ ప్రెస్టిస్ బాగుంది. రాజీ ఫ్యామిలీ బాగుంది, చాలా అద్భుతమైన. బా, వండర్ఫుల్. ఇంకా మా పాప డిన్నర్ చేయదట, కేక్ లేకపోతే. షారోన్, LWKG 500 days, వండర్ఫుల్, వండర్ఫుల్. ఎవరు? జాయ్ అండ్ లిలీ, వావ్, గ్రేట్, బాగుంది. రూతమ్మా, బాగుందమ్మా. రంపచోడంలో కూడా చాలా మంచి కేక్స్ తయారు చేస్తున్నారు, వెరీ గుడ్. కల్పన గారు, అబ్బో, బాగుందమ్మా మీది, బ్యూటిఫుల్. నిషిత, వావ్, గ్రేట్, వండర్ఫుల్. అయిపోయిందా? మరి నోరు ఊరిపోతుంది నాయన, కానీ షుగర్ పేషెంట్ తినకూడదేమో కదా. ఓకే, ఈ కేక్ కటింగ్ టైంలో మా పాప దర్శిని ఇక్కడే ఉంది, రెండు మాటలు చెప్తాది, వినండి. ఇది తీసేయాలి. ఓకే, అందరికి హాయ్, హ్యాపీ 500th డే. పిల్లలందరికీ, అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లందరికీ హాయ్. మీ అందరికి అసలు నేను అయితే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలనిపించింది, కానీ అంటే క్రిస్మస్ కి మనం ఎంత హ్యాపీగా ఉండి కొత్త బట్టలు వేసుకొని, అబ్బా ఎవరు ఏం చాక్లెట్స్ ఇస్తారో, ఎక్కడికి వెళ్తామో, ఏ మీటింగ్ కి వెళ్ళినా అక్కడ చికెన్, మటన్, ఫిష్ అన్ని కదా, చాలా హ్యాపీగా ఉంటాయి కదా. బోల్డ్ స్కిట్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలనిపించింది, అంత బాగుంది. మీ రూమ్స్ చూసాను, ఇందాకలా అంకుల్ చూపిస్తున్నారు, ఆ వీడియోస్ చూసాను నేను, భలే అనిపించింది. అందరూ మంచి మంచిగా పెట్టుకున్నారు, మరి రూమ్ అంతా డెకరేట్ చేస్తారు, చాలా బాగుంది. నాకు తెలిసి క్రిస్మస్ వచ్చేసినట్టు ఉంది మరి, కాకపోతే ఇంకా ఆగస్ట్ లోనన్నా, కానీ క్రిస్మస్ అలా ఉందన్నమాట ఆ సెలబ్రేషన్ అంతానా. మరి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే రోజు అక్క వాళ్ళు, అన్నయ్యలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డే నుంచి మంచి మంచి వంటకాలు వండుకొని వాళ్ళు మీ అందరికి భోజనాలు పెడుతున్నారు అనమాట. వాళ్ళు మంచి మంచి డిషెస్ వండుకొని మీ అందరికి రోజు పెడతారు. 500 days పెడుతూనే వచ్చారు. పెట్టడమే కాదు, అది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు అందరికి నేర్పించేస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఆహారం ఏంటి? ఆధ్యాత్మికమైన ఆహారం కదా, రోజు వండి పెడుతున్నారు అన్నమాట మీకు. కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఎలా వండుకోవాలో తెలిసిపోయింది మీ అందరికి. ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఎలా మనం భుజించాలో, ఇంకొకరికి ఎలాగా మనం ఇవ్వాలో కూడా మీకు నేర్పించారు మా అక్క వాళ్ళు, అన్న వీళ్ళందరూ కదా. మరి అంత అద్భుతమైన ఆహారాన్ని ఎలా భుజించాలో, ఎలాగా తయారు చేసుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అక్క వాళ్ళ ద్వారా, అన్నయ్యల ద్వారా. ఇవన్నీ ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఉదయం ప్రేయర్ చేస్తున్నాను మీ అందరి కోసం.
ప్రభా పిల్లలందరూ నేర్చుకుంటున్నారు, ఎంతో గొప్పగా వాడుకుంటున్నాను వాళ్ళని. ఫ్యూచర్ లో ఎన్నో టెస్ట్ వస్తాయి, ఎన్నో ఎగ్జామ్స్ వాళ్ళు రాయాలి ఆధ్యాత్మికంగా. వాళ్ళందరినీ సిద్ధపరచు ప్రభా అని చెప్పి మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాను. మరి సిద్ధపరచడానికి అక్క వాళ్ళని, అన్నయ్య వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళందరూ బట్టి దేవుడు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మీ అందరికి మరొకసారి హ్యాపీ 500th డే. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక పాట క్రియేట్ చేస్తాను. మనం సి అంటే 100 కదా, సి అంటే 100, ఎల్ అంటే సి అంటే సి అంటే ఎక్స్ అంటే 10, సి సి ఎం అంటే ఎం అంటే 1000 కదా. మనం ఇప్పుడు రోమన్ లెటర్స్ రాస్తుంటాం కదా. 5C అంటే ఏంటి? 500ఏనా అమ్మా బెనెట్టనా? 5C అంటే 500 కాదా? ఎవరైనా చెప్పండి, క్లారిఫై చేయండి. 5C అంటే కాదా అంకుల్? అమ్మా అంటే అంటే 1000 కదా. చెప్పునా గగన్, చెప్పునా? సి ఇప్పుడు ఎక్స్ 10 కదా, V5 కదా, V5 X10, సి అంటే 100. అమ్మ ఏంటమ్మా షేర్ చేస్తాం అమ్మా, ఇగో సి 100, 5C అంటే 500 కదా. ఓకే అమ్మా, 500 కాదు 5C అందాం మనం. 5C అప్పుడు 5C అంటే హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C డేస్, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C డేస్ అని పాడుకుంటూ కేక్ కట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు కేక్ కటింగ్ ముందు ప్రే చేయించాలి. మెతుషల్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మా లైన్ లో రప్పించారా మెతుషల్ గారిని? శ్యామలమ్మ, నిర్మలమ్మ, ఎస్. ఎస్ అండి, ప్లీజ్. మహాపరిశుద్ధులైన తండ్రి, కృపగల రాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరణ, మీకు వందనాలు ఆయన తండ్రి. ఈ దినానికి ప్రభా 500 రోజులు ప్రభా అద్భుతంగా మీరు కార్యక్రమాన్ని జరిగించారు నాయన తండ్రి. మరి ఈ దినమైతే ఉదయం కాలం నుండి ఆయన ఉదయం 8 గంటల నుంచి మొదలై ఇంతవరకు కూడా మీకు మహిమకరంగా నాయన జరిగించారు. మీకు వందనాలు. బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారో ప్రభా ఆయన వారన్నిటినీ చూపించడానికి మీరు చూపించారు. మీకు వందనాలు నాయన. వీటన్నిటికంటే ఎక్కువగా ప్రభా వారు హృదయంలో వాక్యాన్ని నింపుకున్నాగా సహాయం చేయండి. ఈ 500 సందర్భంగా ప్రభా తండ్రి నాయన టీచర్స్ అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను, ఆర్గనైజర్స్ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మీ హస్తాలకి అప్పగిస్తున్నాం ప్రభా. కనికరించండి, కృప చూపించండి. సర్వశక్తిమంతుడా మీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ఆయన తండ్రి నేను 500 రోజుల సందర్భంగా ఆయన తండ్రి మరి ప్రభా కేక్ కట్ చేస్తుండగా తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి ఆయన మధురమైన జీవితాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా బిడ్డలు వాక్యాలు నేర్చుకున్న బిడ్డలు ప్రభా తండ్రి నేను వారి జీవితాలు మధురంగా ఉండడానికి సహాయం, దేవుడు సంతోషపడేటట్లుగా ఉండటానికి సహాయం చేయండి. మీ హస్తాలకి అప్పగిస్తున్నాం ప్రభా. యోగు గురించి ఏ విధంగా సాక్షి చెప్పారు, అటు సాక్ష్యం వీరందరి గురించి దేవుడు చెప్పడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన ఇప్పుడు మేము కేక్ నాయన తండ్రి బహిరంగ మేము కట్ చేసుకున్నాం ప్రభా. మీరు అంతరంగంగా 500 రోజులకు సంబంధించిన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నింపమని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు అందరం కేక్ కట్ చేయబోతున్నాం. నేను ముందు పాడతాను, మీరు నాతో పాటు పాడడానికి ట్రై చేయండి. హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C డేస్, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C డేస్, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C, హ్యాపీ 5C డేస్. మరి అసలు పాట ఏంటి?
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా నింపగలరా. Happy 5C, happy 5C, happy 5C days. Happy 5C, happy 5C, happy 5C days. Happy 5C, happy 5C, happy 5C, happy 5C, happy days. ఓకే, కట్ చేద్దాం. అందరూ కట్ చేయండి. అందరూ చప్పట్లు కొట్టండి, కట్ చేయండి. వావ్, వండర్ఫుల్. ఎవరైనా విసిరేయండి, మా పాప విసిరేస్తుంది. ఓకే Happy birthday! Happy 500 days! Happy 500 days! ఒక్కొక్కరు పుష్పాలు చేస్తాం. Glory to God! Happy birthday! ఓకే, మెర్షల్ గారు అర్జెంట్ గా ఎవరైనా పంపిస్తారా? James and Sonika, happy 500 days. Stacy, happy 500 days. Natka, happy 500 days. Happy 500 days, Akka. Video on check. Happy 500 days. Grace. Happy 500 days, honey. Happy 500 days. Beulah Grace, happy 500 days. Nimaka Shamlaka, happy 500 days. Happy 500 days, Akka. Adishana, happy 500 days. Ashina, happy 500 days. Nimaka Shamlaka, happy 500 days. Thank you, George. Happy 500 days, Akka.
గణేష్ ప్రజ్వల కల్పన గారు పావని ఇంకా ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ 500 డేస్ కంగ్రాచులేషన్ హ్యాపీ 500 డేస్ హ్యాపీ 500 డేస్ అక్క. ఏప్రిల్ స్టార్ట్ చేశారు ఇవాళ 500 రోజులు డేస్ దేవునికే మహిమ. జూమ్ ఐడి జ్ఞాపకం ఉంచుకోండి 4241979 607. Can I join us and be blessed?